రామలక్ష్మి రక్తం కక్కుకొని పడిపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువస్తారు. డాక్టర్ గారు చూడండి అని చెప్పడంతో ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. శౌర్య వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యో రామాకి ఎలా ఉందో ఏంటో అని జానకి చాలా టెన్షన్ పడుతూ ఉంటే శౌర్య మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ గారు మా అమ్మాయికి ఎలా ఉంది అని అడగడంతో మీరు తీసుకురావడం చాలా లేట్ అయిపోయింది. విషయమంతా కూడా శరీరానికి పాకేసింది. అతి కష్టం మీద మేము ప్రాణాలని కాపాడగలిగాము. ఇంకా కోలుకోలేదు. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. స్పృహ వచ్చిన తర్వాత కండిషన్ ఏంటన్నది పూర్తి వివరం చెప్తాము అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. మేము వెళ్ళి చూడొచ్చా అని చెప్పడంతో వెళ్ళి చూడండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. శౌర్య వాళ్ళందరూ కూడా రామ దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటారు. అస్మిత ప్రమీల కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు. ఏంటి అస్మిత, రామలక్ష్మి ప్రాణాలు పోలేదు, ఇంకా కోలుకుంటుందని నీకు భయంతో చెమటలు పడిపోతున్నాయి కదా అని ప్రమీల అంటే, అలాంటిదేం లేదు, నాకెందుకు భయం, ఇదిగో నేను ఈ గెటప్లో ఉన్నాను కదా, పైగా ఈ విగ్గు ఒకటి, అందుకే ఏసీ లేదు కదా సరిగ్గా, అందుకే నాకు చెమటలు పడుతున్నాయి ఈ విగ్గు వల్లే అని అస్మిత కవర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫ్యాన్ గాలి కాస్త ఆ విగ్గు ఎగిరిపోయి ఒక చోట పడిపోతుంది. అయ్యో నా విగ్గు, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా, నన్ను గుర్తుపట్టేస్తారు అని అస్మిత ఆ విగ్గుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఒక చోట విగ్గు పడిపోయి ఉండటంతో అమ్మయ్య దొరికేసింది అని అస్మిత చేతిలోకి తీసుకొని పెట్టుకొని సర్దుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే శౌర్య అక్కడికి వచ్చి అస్మితని చూస్తూ ఉంటాడు.